యా హాయ్ ఎవ్రీవన్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్లో భాగంగా మనం ఈరోజు సెక్టార్ బేస్డ్ అనాలిసిస్ చేద్దాం. యా నిఫ్టీ బేస్డ్గా, నిఫ్టీ ఇండిసెస్ బేస్డ్గా అండ్ రియల్ టైంలో మనకి అదర్ సోర్స్లో ఉన్న మనకు సెక్టార్ బేస్డ్ అనాలిసిస్ అనేది కంపారిజన్ చేస్తూ మార్కెట్లో కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఊపడుతున్నాయి, అక్కడ ఎలా ఊపడుతున్నాయి అనేది చూద్దాం. ఓకే, యా ఈక్విటీ సెక్టార్ బేస్డ్కి వెళ్ళాక ఊర్లోకి వెళ్దాం. యా నిఫ్టీలో ఉన్న మనకి సెక్టార్స్, నిఫ్టీలో ఉన్న మనకు సెక్టార్స్ పర్ఫార్మెన్స్ అనేది మామూలుగా మనకు మేజర్గా కాంట్రిబ్యూట్ చేసే కంపెనీస్ అంటే ఏ కంపెనీస్ అయితే మార్కెట్లో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్నాయో ఆ కంపెనీస్ని బేస్ చేసుకొని మార్కెట్లో ప్రిఫర్ చేస్తూ క్రియేట్ చేసిన సెక్టార్స్ అనేటివి మనకు నిఫ్టీ రిలేటెడ్గా కనబడతాయి. నిఫ్టీ సిఎన్ఎక్స్లో మనకు సిఎన్ఎక్స్ అని కనబడుతుంది. సిఎన్ఎక్స్ ఫినాన్స్ అని మనం ట్రేడింగ్ వ్యూలో చూస్తే సిఎన్ఎక్స్ ఆటో అని అలా కొడితే వస్తాయి. బట్ ఇక్కడ మనకి నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, కొన్ని లిమిటెడ్గా మనకి ఇక్కడ సెక్టార్స్ ప్రిఫరెన్స్ కనబడుతుంది. బట్ మనం సెకండరీ ప్లాట్ఫామ్లో మనం screener.inలో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ సెక్టార్స్ కనబడుతున్నాయి. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇది మనకి లేదు నిఫ్టీలో. ఆగ్రోకెమికల్స్ లేదు. నిఫ్టీ కెమికల్స్ కూడా ఉందో లేదో డౌటే నాకు. లేదు, నిఫ్టీ కెమికల్స్ కూడా లేదు. తర్వాత ఆటోమొబైల్స్ ఉంది, ఆటో సెక్టార్ అని మనకు. తర్వాత బ్యాంక్స్ ఉన్నాయి, ఈ కేబుల్స్ లేదు. క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇవి లేదు. క్యాపిటల్ గూడ్స్, నాన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇవి లేదు. తర్వాత కాస్టింగ్ అండ్ ఫార్మింగ్ సైడ్ ఇది లేదు. సిమెంట్ ఉంది, సిమెంట్ ప్రోడక్ట్స్ లేవు మళ్ళీ. కెమికల్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా లేదు. రియాలిటీ ఉంటుంది, కన్స్ట్రక్షన్ లేదు మన దగ్గర. నిఫ్టీలో రియాలిటీ స్టాక్స్ ఉన్నాయి కానీ రియాలిటీ సెక్టార్ ఉంది కానీ కన్స్ట్రక్షన్ సెక్టార్ లేదు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అవసరం లేదు అది పెద్దగా. ఇలా మనకి డిఫరెంట్ సెక్టార్స్. ఈ డిఫరెంట్ సెక్టార్స్ చదువుకుంటూ వెళ్తే మనకి ఏమవుపడతాయంటే ఓకే, మార్కెట్లో ఉన్న ఏ సెక్టార్స్, వీటి ఇంపార్టెన్స్ ఏంటి, వీటి యొక్క రెవెన్యూ ఆపరేషన్స్ ఏంటి, వీటి యొక్క నీడ్ అనేది మార్కెట్లో ఎంత ఉంది, ఎంత నీడ్ అనేది ఇంక్రీజ్ కావాల్సి ఉంది అనేటివి మనకు క్లియర్గా తెలుస్తాయి. నాకు రీసెంట్గా ఒక సర్వే చూశాను. సర్వే అని కాదు, ఒక రిపోర్ట్ వచ్చింది. గ్లోబల్ వైజ్గా చూస్తే 20% ఆఫ్ ఏసీసే ఇండియాలో పబ్లిక్ దగ్గర ఉందట. అంటే 100% ఒక అంటే 100% హౌజెస్ ఉంటాయి కదా, ఫ్యామిలీస్. యూఎస్లో 100% ఉంది. అంటే యూఎస్లో ఉన్న ప్రతి ఇంట్లో ఏసీ ఉంది. చైనాలో కూడా అలానే ఉంది. అలా చూసుకుంటూ వస్తే ఇండియాలో ఓన్లీ 20% ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావింగ్ ఏసీస్. ఇంకా 80% పీపుల్కి నీడ్ ఉంది అని. అక్కడ నీడ్ ఉండగానే, నీడ్ ఉంది అని ఉంది అని అనిపించగానే మనకేం తెలుస్తుంది? ఓకే, దానికి ఉన్న రెవెన్యూ గ్రోత్, నీడు, ఆ సెగ్మెంట్లో మనకున్న ఆపర్చునిటీ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ స్టాక్స్ని ఈ సెక్టార్ వైజ్గా చూసుకుంటూ వస్తే ఆ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మార్కెట్లో ఎంత ఉంది, ఆ సెక్టార్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ అనేది ఓవర్కమ్ అవుతుందా, ఇంకా పెరగలుగుతుందా, దాని నీడ్ అనేది మార్కెట్లో ఇంకా ఇంక్రీజ్ అవ్వగలుగుతుందా అనే విషయాలు మనకు తెలుస్తాయి. డిఫెన్స్ అంటే క్లియర్గా చెప్పచ్చు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్. సో ఇది గవర్నమెంట్ ఇంట్రెస్ట్, అంతేనే కదా. సో అది టైం టు టైం అయితే ఈక్వల్గా ఉండదు, నేను క్లియర్గా చెప్తాను. అగ్రోకెమికల్స్లో కూడా కాంపిటీటర్స్ బాగా అయ్యారు. సో కెమికల్ సెక్టార్ కూడా అంత రెవెన్యూ గ్రోతింగ్లో మాత్రం అంత పర్ఫెక్ట్గా లేదు. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అంటే మనకి వస్తాయి కదా, ఇండిగో, అలా ఎయిర్లైన్స్కి సంబంధించినవి. ఆల్కహాల్ అండ్ బెవరేజెస్, ఇందులో కూడా కాంపిటీషన్ బాగా అవుతుంది. ఈ మధ్య చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఆటోమొబైల్స్, బ్యాంక్స్ కూడా బాగానే ఇంక్రీజ్, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అలానే ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ క్రియేట్ అవుతుంటున్నాయి. సో ఇలా చూసుకుంటూ వస్తే మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మనం కొన్ని డిఫరెన్స్ చూద్దాం. మనం కొంచెం రియాలిటీ మన ఇష్టం, ఇది ప్రిఫరెన్స్ చేసుకోవడం. సో ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఏంటంటే ఎఫ్ఎంసీజీ తీసుకున్నాం. ఎఫ్ఎంసీజీ అందుకని ఒక బ్యాంక్స్ తీసుకున్నాం. నిఫ్టీ బ్యాంక్స్లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, మామూలుగా మనకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి?
నిఫ్టీ 50లో మనకు బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకు బ్యాంకింగ్ సెక్టర్ నిఫ్టీలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కంపెనీస్ క్యాపిటల్ మార్కెట్ ప్రిఫర్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉంది ఇది 12 కంపెనీస్. సో ఇందులో ఒకప్పుడు ఎస్ బ్యాంక్ ఉంటే ఇప్పుడు లేదు, బట్ ఎస్ బ్యాంక్ అయితే ఉంది కదా యాక్టివ్లో. ఇక్కడ మనకి ఏంటంటే ఈ నిఫ్టీ బ్యాంక్ వచ్చి చూసరికి ప్రిఫర్డ్ స్టాక్స్ అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంచి కంపెనీస్, మార్కెట్లో కొంచెం మంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, ఇన్వెస్టర్స్కి ట్రస్ట్ ఎక్కువగా ఉంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ కంపెనీస్లో ఎక్కువ ఉన్నాయో అవి ఇక్కడ కనబడతాయి. ప్రమోటర్స్ కేటగిరీ కాకుండా ప్రైవేట్ కేటగిరీ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎక్కువగా ఉన్న కంపెనీస్ ఇక్కడ కనబడతాయి. ఇక్కడికి వస్తే ఏంది చూసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు బ్యాంకింగ్స్, అమ్మో చూడొచ్చు, బ్యాంకింగ్ 41 కంపెనీలు ఉన్నాయి. సౌత్ ఇండియా బ్యాంకు, జియోన్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకు, ఈక్విటీస్ బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, ఆర్బిఎల్ బ్యాంకు, జమ్మూ కాశ్మీర్ బ్యాంకు చూస్తున్నారు కదా. 41 అక్కడ 12 తేడా ఉందా? సో ఆ డిఫరెన్స్ అనేది చాలా వరకు ఉంటుంది. ఇక్కడ మీరు ఈ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ఈ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయాలనేది మీ ఇష్టం, ఎవరు సజెషన్ ఇవ్వరు. బట్ కాకపోతే ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ మార్కెట్లో ఉన్న ఆల్ కంపెనీస్ వస్తాయి, మార్కెట్లో లీస్ట్ అయి ఉన్న ఆల్ బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అక్కడ అలా కాదు. సో బ్యాంక్స్ కాకుండా మిగతా చూద్దాం. బ్యాంక్స్తో పాటు ఇంకేం చూద్దాం, రియాలిటీ చూద్దాం. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్, రియాలిటీ స్టాక్స్. ఓకే, రియాలిటీలో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 కంపెనీస్ రియాలిటీ సెక్టర్లో, అంటే రియల్ ఎస్టేట్ రిలేటెడ్గా, కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ అనేవి నిఫ్టీ లీడర్ బోర్డు, నిఫ్టీ సెక్టర్ క్రియేట్ చేసిన దానిలో ఓన్లీ 10 కంపెనీస్, అంటే మంచి కంపెనీస్ 10ని ప్రిఫర్ చేసుకొని వాళ్ళు ఇండెక్స్ వాల్యూ క్రియేట్ చేశారు. ఇక్కడ 73 చూస్తున్నారు కదా. తర్వాత ఫార్మాకి వెళ్దాం. మార్కెట్లో ఫార్మా, బ్యాంకింగ్ సెక్టార్లో ఫార్మా సెక్టార్లో, ఐటీ సెక్టార్లో ఎక్కువ ఉంటాయి కంపెనీస్. ఐటీకి వెళ్తే చాలా కంపెనీస్ ఉంటాయి. ఫార్మా కూడా బాగుంటుందండి, ఎందుకంటే చాలా మందికి తెలుసు ఫార్మా ఎక్స్పోర్టర్ ఇండియాలో తయారైన డ్రగ్స్ ఏ కంట్రీలో తయారు కావు. సో ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 కంపెనీస్ ఉన్నాయి. 20 కంపెనీస్, బెస్ట్ 20 కంపెనీస్ అసెట్ క్లాస్ అనేది ఇక్కడ నిఫ్టీ ఫార్మాగా ఉంది. బట్ ఇక్కడ ఫార్మా సెక్టర్ చూసుకుంటే ఎన్ని కంపెనీస్ ఉంటాయి? ఫార్మాసిటికల్స్, డైరెక్ట్ లాస్ట్కి వెళ్దాం మనం. 192 వా 192 10%, అంటే 10 కొంచెం ఎక్కువ. బాపురే బాబు, చూస్తున్నారు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. అందులో బెస్ట్ 20 ఇక్కడ కనబడతాయి. అంటే బెస్ట్ అంటే కొంచెం బెస్ట్ అనే అనాలి, ఎందుకంటే నిఫ్టీ సెక్టార్లో ఎంటర్ అయి ఉన్నాయంటే బెస్ట్ అనే. వీటికి కొంచెం తేడా ఉంటుంది, ఎందుకంటే వీటి మార్కెట్ క్యాపిటలైజేషన్, పర్ఫార్మెన్స్ బేస్డ్గా చూసుకున్నా వీటిని ట్రస్ట్ చేసినట్టుగా లాంగ్ టర్మ్లో ఇందులో ఉన్న అన్ని కంపెనీస్ని ట్రస్ట్ చేయలేము. డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొన్ని కంపెనీస్ పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చుకుంటూ లీడర్ బోర్డ్ పొజిషన్లోకి రాగలుగుతాయి. బట్ కాకపోతే అలా రాగలిగే కంపెనీస్ని మనం ఫిల్టర్ చేసుకుంటూ చూసుకోవాలి. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. బయోకాన్ ఉంది, తర్వాత అజంతా ఫార్మా ఉంది, పిరమిల్ ఫార్మా ఉంది, పెల్, ఇవన్నీ ఉన్నాయి. మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్లో కనబడతాయి. బట్ కాకపోతే సెక్టార్ బేస్ దాంట్లో సెక్టార్ ఇండెక్స్లో మాత్రం ఇవి ఎంటర్ అయ్యలేవు అంతే. సో ఫీజర్ కూడా సేమ్ అలానే ఐటీ స్టాక్స్ చూసుకోవచ్చు. ఐటీ ఇండెక్స్ అనేది ఎన్ని స్టాక్స్ని బేస్ చేసుకొని ఉంది అనేది. వన్ 2 3 4 5 6 7 8 9 10 జస్ట్ 10. బట్ ఐటీ కంపెనీస్ చాలా ఉంటాయి. మార్కెట్లో లిస్ట్ అయిన ఐటీ కంపెనీస్ చిన్నవి చాలా ఉన్నాయి. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ చాలా కంపెనీస్ లిస్ట్ అయ్యాయి ఐటీ సెక్టర్. 2-3 ఇయర్స్ అంటున్నాను, సారీ. లాస్ట్ ఒక
ఫైవ్ టు 10 ఇయర్స్ బ్యాక్ అయితే బాగా కంపెనీస్ లిస్ట్ అయ్యాయి ఐటీ సెక్టర్ నుంచి. సో ఐటీ చూసుకున్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ హార్డ్వేర్, ఐటీ సాఫ్ట్వేర్. ఐటీ సాఫ్ట్వేర్ చూద్దాం, హార్డ్వేర్ ఎందుకు మనకు. 255 కంపెనీస్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 10 కంపెనీస్ ఇండెక్స్ వాల్యూకి 255 కంపెనీస్కి తేడా ఉంటుంది. ఇక్కడ లాస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 64 ల్యాక్ వాల్యూతోని జీటెక్ ఇన్ఫో ఉంది, 64 లక్షలే. హైయెస్ట్ టీసీఎస్ ఉంటుంది, చూసుకోవచ్చు ఎంత, 1,46 lakhs 14 lakhs అనుకుంటా, 14,61,000 crores. అంత పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. సో ఇంత పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకుందామా, అలాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుందామా అనేది మన ఇష్టం. ఇక్కడ ఈ వీడియోలోనే డిస్కషన్ చేయదలుచుకుంది ఏంటి అంటే, మీరు ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ వచ్చారు. సో సెలెక్టింగ్ స్టాక్స్ వరకు మన ప్రిఫరెన్స్, బట్ సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్లో ఏ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలనేది మన ఇష్టమే. నా దృష్టిలో మాత్రం ఎప్పుడైనా మార్కెట్లో వెల్ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తున్న కంపెనీని ఐడెంటిఫై చేయడం మంచిది. అంటే వెళ్ళి ఎస్టాబ్లిష్ అయి ఉన్న కాదు, ఇలా టీసీఎస్ లాగా, ఇన్ఫోసిస్ లాగా ఆల్రెడీ మంచి మార్కెట్ని కలిగి ఉన్న కంపెనీ కన్నా మార్కెట్ అనేది ఇంప్రూవ్ అవ్వుకుంటూ వస్తున్న కంపెనీ ఉంటుంది చూసారా, అలాంటి కంపెనీని దేనన్నా స్ట్రాంగ్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ కంపెనీ అనేది 100% మంచి ప్రాజెక్ట్స్ని, మంచి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటలైజేషన్ని, ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ని 100% ఇవ్వగలుగుతుంది. సో ఎక్కడైనా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సెక్టార్ బేస్డ్ అయినా పర్లేదు, వేరే ఏ బేస్డ్ అయినా పర్లేదు, మీరు మార్కెట్లో పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏ కంపెనీ అయితే ఫుల్గా మంచి అడ్వాన్స్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ మార్కెట్ క్యాపిటలైజేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్న కంపెనీని ఐడెంటిఫై చేయండి. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది లాస్ట్ 3-4 ఇయర్స్ కంపేర్ చేసుకుంటూ వస్తే దాన్ని ఇంప్రూవ్మెంట్ బాగా ఉండాలి. కంపెనీ కూడా కొంచెం మార్కెట్లో ఐడెంటిఫై చేసే విధంగా ఉన్న కంపెనీని గుర్తించండి. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. దిస్ ఈస్ ఒక స్మాల్ అటెంప్ట్ ఫర్ సెక్టార్ బేస్డ్ అనాలిసిస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ మోర్ స్టాక్స్ అండ్ లెస్ స్టాక్స్. థ్యాంక్ యూ.